జగన్ గారు గెలుస్తారా లేదనుకుంటున్నారండి మీరు? గెలవడం గెలవడం ఎందుకని? అది చేసే పాపాలకే. ఏం చేశాడు ఆ పాపం? పూజ చేసినాడు. ఉన్నది 2 సెంట్లు 3 సెంట్లు దెంగెత్తాక పేతులు నా సొలడు చేస్తాడు. ఇప్పుడు జగన్ గారు కొత్తగా ల్యాండ్ టైటిల్ చట్టం అని తెచ్చి, అంటే మీ ఆస్తుల పత్రాలన్నీ ఆయన దగ్గర ఉండాలి, దాని మీద ఆయన బొమ్మలు ఉండాలని చెప్పి ఏదో చట్టం కూడా తీసుకొస్తున్నాడు. అది కరెక్టే అంటారు మీరు? అది కరెక్ట్ కాదు. మరి మీ ఆస్తులు ఆయన దగ్గర ఉండాలంట కదా. మన ఆస్తులన్నీ ఉండి మన మడ్డ కూడా వెళ్ళి అది తాకట్టెట్టియాలి. మరి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా, ఎవరో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇది ఎలాంటి నిర్ణయం అంటారు? మంచిదేనా అలా ప్రజల ఆస్తులన్నీ ఆయన దగ్గర ఉండమంటే? అంటే అందరూ ఆడి పాలేరుతనం చెయ్యాలని. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగా ఉంది. జుత్తు పట్టుకొని గుంజినాడు ఒక్కొక్కడు. మరి ఈసారి వస్తాడంటారా? బాగా వస్తాడు. నరుక్కుంటా పోయారు. ఎన్ని సీట్లు వస్తాయి? వస్తే 25-30. 25-30. మరి మొన్నట అంత పట్టు 151 వచ్చినాయి కదా. మరి ఈసారి అంతకన్నా బాగా గెలుస్తాము, జూన్ 9 ప్రమాణ స్వీకారం అంటాడు. అందరూ చెప్తారు, నువ్వు చెప్తావు. నేను జగన్ కూడా వెనకత్తలు వెళ్ళి నేను జగన్ మనిషిని నువ్వు చెప్తావు. ఎందుకు తెంగలేని మడ్డ అదే. అంటే ఈసారి రావడం కష్టమే అంటారు అసలు ఎట్టి పరిస్థితులు. మనలో మన మాట జగన్ లండన్ వెళ్ళాడంట, వస్తారంట వెనకే ఉండిపోతాడంటారా? ఇంకెందుకు వస్తాడు? దొంగతనం వెళ్ళాడు, దొంగతనం అక్కడే కాపురం అక్కడే ఉండిపోతాడంటారు. మరి ఇక్కడ కార్యకర్తలకు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకుంటే బాంబులు టపాసులు పేలుద్దామని అన్నాడు. అన్ని పేల్చేస్తాడు. అక్కడ పేలుతాడు, లండన్లో పేలుతాడు. లండన్ లో పేలుతాడంట. మరి ఎవరికి వెళ్తారంటారు? చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయాడు. 11ంటికే సీఎం అయిపోయాడు. అంటే కూటమి వస్తుందంటారు అయితే గ్యారంటీగా. ఎన్ని సీట్లు వస్తాయి? 110-120 సీట్లు ఎత్తే పరిస్థితిలో తరుగులేదు. మరి జగన్ ఏం చేస్తారు ఈసారి? జగన్ తుక్కుంటూ పోయాం. తొక్కుకుండా పోయారా? పీక్ మీద అడిగేసి తుక్కుంటూ పోయాం. మరి ఆయన వస్తే ఒకవేళ మీరు అన్నదాన్ని రివర్స్ అయ్యి మళ్ళీ ఆయన వస్తే ఎట్టి పరిస్థితిలో లేదు. జనంలో బలిపిలు గీసింది తలకే, వెనకత్తల బలిపిలు గీసింది. మరి అకౌంట్ లో డబ్బులు కట్టేస్తున్నాడు, 18,000 10,000 వేస్తున్నాడు. అవే మీకు వద్దా? మరి అందుకే పోరం బోహలం అయిపోయాం. వాళ్ళగా అవి బట్టే పోరం బోహలం అయిపోయి తల్లిద్దా నిన్ను నేను కొట్టడం, నన్ను నువ్వు కొట్టడం, రోడ్లను తిరగడం పనిచేసి అదెవడున్నాడు. ఇప్పుడు మనలో మన మాట మందు ఎలా ఉందంటారు? 5 ఏళ్ళు మంద తాగిన కంచి చచ్చినోడే ఎక్కువ, బతుకులోడు తక్కువ. అది అంత బాగుందా మందు? చాలా బాగుంది. రేట్ ఎలా ఉందంటారు? రేటు 300 కంచి 500, 500 నుంచి 1000 రూపాయలు. మరి మొత్తం మందు అంతా తీసేస్తాను, మరి అలాగ అమ్ముతున్నారు. అసలు మందు తీసేస్తాను, అది తీసేస్తాను, మార్పిచ్చేస్తాను, మరి మనుషులు రాళ్ళు అయిపోతారు అన్నాడు. శవాల పంపిస్తున్నాడు. అది అంటే మందు తాగిన వాళ్ళు అందరూ శవాలు అయిపోతున్నారంటారా? అంతా ఓపెన్ గా అడుగుతున్నాను, అసలు మందు బాగుందా బాగాలేదా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే బాగా టిక్కెత్తదండి. రంగు నీళ్ళు కలిపితే మంచి టిక్కెత్తుంది. మొన్న కలిపాడు కదా, మొన్న పంచినాడు కదా రంగు నీళ్ళు కలిపి, ఆడు ఓట్లు వేయాలని. మొన్న ఎలక్షన్ ముందు మందు పంచారన్నట్టు, ఇంటింటికి మందు సప్లై చేశారన్నట్టు చెప్తున్నారు. మరి మీకేమైనా అందినాయి కాయలు? అందులో కానీ తాగినోడు సత్తడే బతుకుతాడని భయం వేసి అలాగే దాచుకొని కూకున్నారా? మరి ప్రత్యేక మరి 3 రోజులు మందు బంద్ అన్నారు. మరి ఎలా వచ్చిందంటారు? 1000 రూపాయలు 1500 కోటరు. 1500 దొంగతనం నమ్ముకు దిగితే ఎంతకి రాదు, మందు కరువు వస్తుందా? ఓకే. ఇప్పుడు వైఎస్ షర్మిల అంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ లో కలిపండి అని అడుగుతుంది. కలిపేస్తారంటారా? కలిపేస్తారు. కంగారు పడకు, కలిపేస్తారు. మరి జగన్ వస్తే మరి మీరేం చేస్తారు? మీరు అనుకున్నట్టు మీరు కూటమి వస్తుందని మీరు అంటున్నారు. మీరు అనుకున్నట్టు కాకుండా జగన్ వచ్చాడు అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? మరి జగన్ వస్తే ఊరికి వెళ్ళిపోతాను. ఊరేళ్ళు పారిపోతారు? అంతే. ఎందుకు? ఆడు వస్తే అంత మంచి పని చేస్తాడని. మరి 5 ఏళ్ళు అంత బాగా చేశారంటారా? బాగా. జుత్తు ఎక్కడ దాకా దొరికిందో గుంజినాడు అంతే, పిలక పట్టుకుని. అది అన్ని విధాలు మిమ్మల్ని గుంజాడు అంటారు. గుంజాడు. అది ఫైనల్ గా వస్తాడా రారా? 300 రూపాయలు కరెంట్ బిల్లు 1500 చేసినాడు కదా, తక్కువ అంతే కదా. మరి అకౌంట్ లో 10,000 18,000 వేస్తున్నాడు, మరి సరిపోట్లేదా? ఎవడు ఏమన్నాడు? ఫారం పోకలు చేయమన్నాడా? ఎవరిని అడిగినారు వెళ్ళి? మరి మీరు అడగలేదని అన్నాడు. మరి ఆయనేమో మరి మీ అన్ననే మీ బిడ్డనే అని చెప్పి మీకు కావాల్సినంత మీకు అన్ననే బాగునే ఉంటాడు, గుడ్డ పోయి దిగుతున్నాడు. చాలదా? మరి ఈసారి ఇంకా వేస్తానంటున్నాడు డబ్బులు. 18,000 20,000 అయిపోయారు అనుకో, మొడ్డన్నర కొడితే కొడవలు పెట్టుకుని వెళ్ళి కోసుకుంటా 300 తెచ్చుకుంటే 100 ఖర్చు పెట్టుకుని 200 దాచుకుంటారు. ఓ సెంటు తాళం కొనుక్కుంటే అదేదో కొంప కూడా వేసుకున్నారు. అది కూడా ఆడికే కావాలి, ఆ సెంటు కూడా. మరి ఈసారి అయితే జగన్ కష్టం అంటారు బాగా ఫుల్గా. ఇప్పుడు మనలో మన మాట మరి పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తానంటాడు ఆయన పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ ఓడేటప్పుడు అప్పుడే చూద్దాం. అంటే అంత ముందు ఓడిపోయి ఈసారి కూడా ఓడిపోతాడు, ఆడదాని మీద ఓడిచ్చామని చెప్తున్నారు. 6 కోట్లు ఎట్టుకుని మనం 6 కోట్లు ఎట్టి వీళ్ళ కొని మనం వీళ్ళంతా ఇటు నుంచి అట్లా లెక్కేసి మనం అప్పుడు ఓడిపోతాడు. ఓడిపోక ఏం చేస్తా, పూకు నాగుతాడా దబ్బెట్టుకుని. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గెలుతాడంటారు ఫైనల్ గా? ఒరిజినల్ గా ఎంత మెజారిటీ వస్తుంది అంటారు?
50,000 కంచి పైన 50,000 పైకి వస్తుందంటారా ఆ, పక్క? పక్కాగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకో, మరి పవన్ కళ్యాణ్ 4వ పిల్లని జగన్ అంటున్నారు, మరి జగన్ లండన్ వెళ్ళిపోయాడు. జగన్ తీసుకొస్తారు, అందరూ తీసుకొస్తారు కిందకి. ఉమ్. పిల్లని నొరుతాడా మొగుడు? అంటే ఇప్పుడు వరకు 3 పిల్లలు అన్నారు, 4వ పిల్లం జగన్ అని అన్నాడు. జగన్ 4వ పిల్లం అయితే లండన్ వెళ్ళిపోయాడు కదా మరి ఆయన. దారం కట్టాక ఎందుకు వదులుతాడు అబ్బాయి? పిల్లక పట్టుకొని నాకొస్తాడు. ఉమ్. కంగారు పడకో, టైం వచ్చేటప్పుడు లాగుతాడు. అంటే జగన్ మొగుడు ఎవరు అంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అది మీకు నమ్మకం ఉంది అయితే? ఆడు ఒక మొగుడు, ఉమ్. మన ఎమ్మెల్యే ఒక మొగుడు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఉండి ఎమ్మెల్యే ఎవడైతే వాడు. అంటే మీ ఉండి ఎమ్మెల్యే ఎవరు? ఆయన పేరేంటి? రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆయన కూడా మొగుడేనా? ఫుల్ మొగుడు, రెండో మొగుడు. ఉమ్. అంటే జగన్ ఇప్పుడు 2 ముగ్గురు తయారవుతారు. ఉమ్. చంద్రబాబు నాయుడు మొగుడు, ఉమ్. పవన్ కళ్యాణ్ మొగుడు, రఘురామకృష్ణరాజు మొగుడు. మరి ఎందుకు ఆయన మీద అంత బాగా పెట్టారు మీ కూటమి అభ్యర్థులు? లెక్కింపై తెల్లారి మొగుడు పిల్లాన్ని జుత్తెట్టుకొని నాగి దారం వేసి లోపల దోస్తారు. ఉమ్. అంటే జగన్ జైల్లో పెడతారా? కంపల్సరిగా, ఒరిజినల్ గా. మీ అందరికి మీ అన్నను మీ బిడ్డను అని చెప్పి మరి అకౌంట్ లో అంత డబ్బులు వేస్తే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మమ్మల్ని ఫారం బోకులు చేసినాడు కదా, ఉమ్. లేకపోతే ఎక్కడ ఎందుకు కూకొంతను పారొట్టుకొని ఎక్కడో తవ్వుకున్నా నా 300 లాగో ఉమ్. ఫారం బోకులు చేసినాడు ఎదోని. అది చేసే కట్టబాటు లేడు. ఇంకా ఫైనల్ గా అయితే జగన్ జైలు పంపిస్తానంటారు మీరు? అయిన లెక్కింపై తెల్లారే. మరి జగన్ ఎప్పుడు దాకా ఉంటాడని చెప్పు. మరి జగన్ సింగిల్ గా వస్తానన్నాడు కదా ఆయన. సింగిల్ గా వస్తాడు, ఉమ్. పీక్కొని వెళ్ళిపోతాడు. సింహం సింగిల్ గా వస్తుందని అన్నాడు. మరి మీరు అందరూ పందులు గుంపులుగా వస్తున్నారని చెప్తున్నాడు ఆయన. గుంపులు మీద రారు, ఉమ్. అవసరం వచ్చింది వచ్చినారు. ఉమ్. నీకు కావాలా, నాకు కావాలా, ఆడికి కావాలా, ఆడికి కావాలా, ఆడికి కావాలా. ఇలా పిల్లడిని అడుగు, దేనికి వస్తా ఎత్తాడా. మరి మీరు ఎవరికేసి రోడ్డు? నేనైతే తెలుగుదేశం సైకిలే. ఉమ్. అంటే మీ ఉండికి రఘురామకృష్ణరాజు చేశారు అయితే. గెలిచినాడు అంతే. ఎంత అవుతుంది రఘురామకృష్ణరాజు మెజార్టీ? మెజారిటీ ఎంత సంగతి అనవసరం, ఎమ్మెల్యే అయిపోయాడు అయిపోయాడు అంతే. అది మెజారిటీ సంగతి పక్కన పెట్టు. అసెంబ్లీకి పంపిస్తా అయితే కంపల్సరిగా. ఇప్పుడు ఆయన మాట అన్నాడు, నేను అసెంబ్లీ స్పీకర్ అయితే జగన్ రోజు ఒక ఆట ఆడుకుంటానని అన్నాడు. ఏంటి ఆయన ఆట ఆడుకోవడానికి పంపిస్తారా లేకపోతే ప్రజల సమస్యల గురించి పంపిస్తారా? బాల్ ఆట ఆడతాడు. ఉమ్. బాల్ ఆట ఆడతానికే ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఇక్కడ. ఉమ్. అది అంటే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు దింపింది జగన్ కోసం అయితే. జగన్ కోసమే. అది బంగారం అంటే ఎత్తుని ఆపేసి రఘురామకృష్ణరాజు సీట్ ఇవ్వని కారణం అయితే ఉమ్. బాల్ ఆట ఆడతాకి. అది ఫైనల్ గా అయితే ఎవరు వస్తారంటారు? ఎవరు సీఎం మాట చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు సీఎం. ఉమ్. ఆ వేళ 11 గంటలే ఎక్కినట్లు లెక్క. ఇంక ఇప్పుడు దాకా ఎందుకు ఇంక మీకు? పవన్ కళ్యాణ్కి ఏమవుతుంది మరి? పవన్ కళ్యాణ్కి ఏం వస్తుంది లేదు, ఆయన సీట్లు తక్కువ లెక్క ఎక్కర్లా. ఉమ్. కంపల్సరిగా 15-20 కంచి ఉన్నాయి. అది 1-2 పోతే పోతాయి. ఎలా అయితే కూటమి వస్తుంది అంటారు కంపల్సరీ, ఒరిజినల్ గా. ఓకే.